మైదుకూరు మున్సిపాలిటీలో జరుగుతున్న వర్కుల విధానంలో చూస్తే మన మున్సిపల్ ఏఈ కమిషనర్లో పర్యవేక్షణలో లేకుండా చేస్తున్నారంటే అర్థమే కావడంలే. ప్రతి మున్సిపాలిటీలో మన ఉండే వార్డులో ప్రతి మున్సిపల్లో సివిల్ ఇంజనీర్ ఒకతుంటాడు. ఇంతవరకు ఇక్కడికి సివిల్ ఇంజనీర్ రాలేదు. జరుగుతున్న వర్కులలో ఎక్కడే కానీ కనీసం బెడ్ పీసీసీ వేయకుండానే కాంక్రీట్ వేస్తున్న విషయం చూస్తున్నారు అందరూ. కానీ అక్కడ రోడ్డు మీద 4 అడుగులు వేస్తూ ఇక్కడ ఏమో 2 అడుగులు వేస్తున్నారు. కారణం ఎందుకంటే ఏదో వాళ్ళ అడ్జస్ట్మెంట్ అని రకరకాలుగా చెప్తున్నారు. కానీ ఎందుకు చేస్తున్నారు? కానీ వాస్తవమైన పరిస్థితులు ఏంటంటే శారదా స్కూల్ దగ్గర నుంచి నీళ్లు పోకపోవడంతో ఈ డ్రైనేజ్ పెట్టడం జరిగింది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ పెట్టడము 2 అడుగులు పెట్టి ఎక్కడ ఏమీ ఇల్లు లేని పక్కన 4 అడుగులు డ్రైనేజ్ పెట్టినారు. దీంట్లో కాంట్రాక్టర్ అర్థం ఏమిటి? ఈ విషయము మున్సిపల్ అధికారులను పిలిపించాము. కానీ వాళ్ళు ఏదో సింపుల్గా 4 మాటలు చెప్పి ఏదో అది చేయండి ఇది చేయండి. కనీసము బెడ్ అనేది వేయకుండా ఏ విధంగా కాంక్రీట్ వేస్తారు మున్సిపల్ అధికారులు? ఇవన్నీ మున్సిపల్ అధికారుల పర్యవేక్షణలో లేరా? అసలు మున్సిపాలిటీలో పనులు జరుగుతుంటే ఏమైనా చూస్తానా లేదా? ఈ వార్డులో సచివాలయంలో ఒక సివిల్ ఇంజనీర్ ఉన్నాడు కదా, అది మన పోయే సచివాలయము మా వీధి మోట్లోనే ఉంది, ఇదే వీధి మోట్లోనే ఉంది. ఇంతవరకు ఇక్కడికి సచివాలయం ఇంజనీర్ కానీ ఎవరు ఇక్కడికి వచ్చిన పరిస్థితి లేదు. కాంట్రాక్టర్ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పని చేసుకొని వాళ్ళకి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేసుకొని పోతున్నారు. ఇది మున్సిపల్ అధికారుల పరిస్థితి. కడప జిల్లా కలెక్టర్ గారికి కడప జిల్లా మైదుకూరు పట్టణంలో జరుగుతున్నటువంటి డ్రైనేజ్ కాలువల అవినీతి ఆక్రమణలపైన ఈ ప్రాంత ప్రజలు మరి కాలువను అడ్డుకోవడంతో జరుగుతున్న వర్క్ సరిగా లేదని చెప్పేసి అడ్డుకోవడం జరుగుతూ ఉంది. మెయిన్గా ఇది గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు 3.5 నుంచి 3.5 ఎడల్పు 4 అడుగుల లోతులతో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు డ్రైనేజ్ కాలువ ఉంటే ఆ కాలువనంతా కూడా తొలగించేసి ఇప్పుడు ఊరికే నామకే వాస్తిగా 2 అడుగుల హైట్తో కింద కాలువ బెడ్ కూడా వేయకుండా అధికారులు పాలకులు అలాగే కాంట్రాక్టర్ కూడా ఏకమై అందరూ కూడా కలిసి ఈ మైదుకూరు మున్సిపాలిటీలో జరుగుతున్న కాలువల పైన మరి ఎవరెవరికి ఎంత ఇచ్చినారో కూడా తెలియదు. ఈ అవినీతి పైన కడప జిల్లా కలెక్టర్ గారు వెంటనే విచారణ జరిపి ఈ జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ పరిస్థితిలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది, ఇప్పుడు మున్సిపాలిటీ 14 సంవత్సరాలు అవుతూ ఉంది. ఈ మున్సిపాలిటీగా ఉన్నప్పుడు అంటే గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు 1000 రూపాయలు ఇంటి పన్ను ఉంటే ఇప్పుడు 3000 నుంచి 4000 రూపాయలు ఇంటి పన్ను రాబడుతూ ఉన్నారు. మరి పన్నులు పెంచినప్పుడు మరి మౌలిక సౌకర్యాలు పెంచాల్సిన బాధ్యత, మౌలిక సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత మరి అధికారులకు లేదా? ఈ విషయం పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కడప జిల్లా కలెక్టర్ గారికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి రైతు సేవా సమితిగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగైనా చేయకపోతే రైతు సేవా సమితి ప్రజా సంఘాలతో కలిసి ఈ ప్రాంత ప్రజలతో కలిసి ఈ జరుగుతున్న అవినీతి కాలువను అడ్డుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం.